నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినాయకుడిని ఏ విధంగా ఆచరిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఈ సంవత్సరం వినాయక చవితి గురువారంతో వస్తోంది. గురువారంతో కూడిన వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఎవరైతే ఈరోజు హరిద్రా గణపతిని ఆరాధన చేస్తారో వాళ్ళు సంవత్సరం మొత్తం వినాయకుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. హరిద్రా గణపతి అంటే పసుపుతో తయారు చేయబడినటువంటి గణపతి అని అర్థం. అందుకే ఈరోజు వినాయక పూజలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను హరిద్రా గణపతి స్వరూపంగా భావిస్తూ అక్షతలతో పుష్పాలతో పూజ చేసి వినాయకుడి షోడశ నామాలు అంటే 16 నామాలు ఎవరైతే ఈరోజు చదువుతారో వాళ్ళు సంవత్సరం మొత్తం వినాయకుడి విశేషమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. అలాగే గురువారంతో కలిసి వచ్చిన వినాయక చవితి పర్వదినం సందర్భంగా గంధపు చెక్కతో తయారు చేయబడిన గణపతిని ఈరోజు ఎవరైతే పూజిస్తారో వాళ్ళ గృహంలో ఉద్యోగం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆ ప్రయత్నాలు విజయవంతమయ్యి కోరుకున్న ఉద్యోగం సిద్ధించడానికి కూడా ఈ వినాయక చవితి పర్వదినం విశేషంగా సహకరిస్తుంది. అలాగే వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈరోజు దారువు అంటే కర్రతో తయారు చేయబడినటువంటి ఒక గణపతి రూపును తీసుకొని మీ గృహం ముందు భాగంలో పైన ద్వారానికి పైన దాన్ని అమర్చి సింధూరంతో బొట్టు పెట్టి ధూపం వేసి నమస్కారం చేసుకుంటే వినాయకుడి అనుగ్రహం సంవత్సరం మొత్తం కూడా మీ కుటుంబంలో సభ్యులందరికీ చాలా చక్కగా కలుగుతుంది. అందుకే దారువు కర్రతో తయారు చేయబడిన గణపతి రూపుని మీ గృహం ముఖద్వారం పై భాగంలో అమర్చుకోండి. సింధూరంతో బొట్టు పెట్టండి, ధూపం వేయండి. విశేషంగా గణపతి అనుగ్రహానికి పాత్రులు కండి. అలాగే ఈరోజు వరసిద్ధి వినాయక వ్రతకల్పం సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామివారిని ఆరాధన చేయాలి కాబట్టి స్వామివారిని పూజించేటప్పుడు 21 పత్రాలతో స్వామిని పూజించాలి. అంటే 21 పత్రాలతో స్వామివారిని పూజించాలి. ఈ 21 పత్రాలు లభించని వాళ్ళు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే గరికతో స్వామివారిని పూజించాలి. గరిక దుర్వాయుగ్మం గరిక స్వామివారికి సమర్పిస్తే 21 పత్రాలతో పూజించినటువంటి ఫలితం కూడా కలుగుతుంది. అందువల్ల ఏవైనా పత్రాలు మీకు లభించనట్లయితే గరిక తప్పకుండా స్వామివారికి సమర్పిస్తే 21 పత్రాలతో పూజించిన ఫలితం కలుగుతుంది. గరిక స్వామివారికి సమర్పిస్తూ గణపతి సహస్రనామాలలో ఉన్నటువంటి ఓం ఓషధీవతంతు నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి. ఓం ఓషధీవతంతు నమః అనే మంత్రం చదువుతూ గరిక స్వామివారికి సమర్పిస్తే 21 పత్రాలతో చేసిన ఫలితం కలుగుతుంది. గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు పొరపాటున చంద్రుణ్ణి చూడటం వల్ల చంద్ర దర్శనం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే సింహ ప్రసేనమవధి సింహ జాంబవతా హత సుకుమారక మారోది తవ హ్యేష స్యమంతక. దీనిలో అర్థం ఏంటంటే సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుణ్ణి సింహం చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు సంహరించాడు. సుకుమారక మారోది తవ హ్యేష స్యమంతక. ఊయలలో ఉన్నటువంటి సుకుమారుడు అనే పేరు కలిగిన బాలుడా యాడవకు అంటూ ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని వివరించారు. సింహ ప్రసేనమవధి సింహ జాంబవతా హత సుకుమారక మారోది తవ హ్యేష స్యమంతక. ఈ శ్లోకం చదువుకుంటే పొరపాటున చంద్రుణ్ణి దర్శించినటువంటి ఫలితం అనేది ఉండదు. చంద్ర దర్శన దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు హరిద్రా గణపతిని పూజించటం ద్వారా గణపతితో పాటుగా 20 మంది ఉపవినాయకులను మొత్తం 21 గణపతులను పూజించిన ఫలితం కలుగుతుంది. హరిద్రా గణపతిని పూజించండి. ఓం ఓషధీవతంతు నమః అనే నామం చదువుతూ గరికతో స్వామిని పూజించండి. చంద్రదర్శన దోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఈ శ్లోకం చదువుకోండి. దారువు కర్రతో తయారు చేయబడిన గణపతి రూపును గృహం పైభాగంలో ఏర్పాటు చేసుకోండి. గణపతి విశేషమైనటువంటి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన ఋషి పంచమి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో గణపతి ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం.
శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు వినాయక చవితి. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని సిద్ధి వినాయక స్వరూపంతో మట్టితో వినాయక వ్రత సంకల్పం ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహంలో మట్టితో తయారు చేసినటువంటి సిద్ధి వినాయక స్వామిని చక్కగా అలంకరించి వివిధ రకాలైనటువంటి 21 పత్రాలతో ఔషధీయుక్త తత్వంతో నిండినవిగా ఉండటం చేత ఆ యొక్క పత్రితోనే స్వామిని ఆరాధించేటువంటి సంప్రదాయం. ఈ పత్రి వెనకాల వివిధ రకాలైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి ఆయుర్వేద గుణగణాలు ఉన్నాయి. కాబట్టే ఆ స్వామిని ప్రకృతి పురుషతత్వంలో విరాజిల్లేటువంటి మహోన్నత తత్వంగా భావన చేసి సిద్ధి వినాయక వ్రతకల్పాన్ని మనం ఆచరిస్తాం. అందుచేతనే స్వామికి ప్రీతివంతమైనటువంటి గరికెను కూడాను సమర్పిస్తాం. మోదక ప్రియుడు గణేశుడు కాబట్టి 21 మోదకములు స్వామికి సమర్పించటం, పూజ అయిన తరువాత సిద్ధి వినాయక వ్రతకల్పాన్ని చక్కగా ఆచరించి మనకు నీలాపనిందలు అనేటువంటివి కలగకుండా స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఎల్లవేళలా ఉండటానికి శమంతకోపాఖ్యానం అనేటువంటి కథను కూడాను విని అక్షతలు స్వామికి సమర్పించి ఆ అక్షతలను మన నెత్తిన చల్లుకోవటం. ఇలా చేసినట్లయితే తప్పనిసరిగా ఎల్లవేళలా కూడాను గణపతి యొక్క కృపారస దృష్టికి మనం పాత్రులమై అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరేటట్టుగా, సంకటములను తొలగించి కీర్తి ప్రతిష్టలతో పాటు అదృష్టాన్ని ప్రసాదించేటువంటి అదృష్ట కల్పకారకుడు గణేశుడుగా చెప్పడం జరిగింది. గణేశ వికాసంలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని స్వామికి గుంజళ్ళు తీయటం అనేటువంటిది మరిచిపోకూడదు. గుంజళ్ళు తీయటం వెనకాల పరమార్థం మేము నిమిత్త మాత్రం, అహంకారం అనేటువంటిది తొలగించి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని మాకు వసకుము స్వామి అని చెప్పేటువంటి గొప్ప విశేషం. అలాగే మొట్టికాయలు కూడాను మొట్టుకోవటం, ఇవన్నీ కూడాను గణపతికి చాలా ప్రీతివంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. గణేశ ఆరాధనలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించేవి గణేశ స్తోత్రములు, గణేశుని యొక్క వివిధ రకాలైనటువంటి మంత్రములు కూడాను. 32 గణపతులుగా స్వామి విరాజిల్లినప్పటికీ ఇక్కడ ఈనాడు భాద్రపద శుద్ధ చవితి గణేశ చవితిగా సిద్ధి వినాయక పూజావ్రతంగా మన భారతీయ సనాతన సంస్కృతి చెప్పడం జరిగింది. అందుకనే పరమ పవిత్రవంతమైనటువంటి ఈ యొక్క పండుగ భారతదేశ యావత్తు కూడాను జరుపుకునేటువంటిది. ఏదేమైనప్పటికీ ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అందరికీ కూడాను తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇచ్చి సర్వాభీష్టములను కూడాను ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు వినాయక చవితి. సర్వ సిద్ధి ప్రదాత విఘ్నేశ్వరుణ్ణి ఈ రోజు పూజిస్తే సర్వ శుభాలు సొంతమవుతాయంటారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని మీ ముందుకు తెస్తున్నాం.
మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. ప్రకృతి పురుషులకు పూర్వమే ఉద్భవించిన విశ్వవ్యాప్తమైన ప్రణవ స్వరూపమే గజాననుడు. ఆ స్వామి యోగులకు, పరబ్రహ్మ నర్తకులకు నాట్యాచార్యుడు, భాగవతులకు గానమూర్తి, విద్యాకాంక్ష గల వారికి విద్యా గణపతి, సామాన్య మానవులకు సంకటహరుడు, సర్వసిద్ధి ప్రదాత, ఏకాత్మకు సంకేతమైన వినాయకుడు, విశ్వజనప్రియుడు. కరుణ రసామయుడైన వినాయకుడు స్వయంభువుగా అవతరించిన క్షేత్రం కాణిపాకం. సాక్షాత్తు విఘ్నేశ్వరుడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. కాణిపాకం క్షేత్రాన్ని పూర్వం విహారపురి అని పిలిచేవారు. సిద్ధి వినాయక విజయ ప్రదాత సిద్ధి బుద్ధితో విజయము సేయ. సిద్ధి వినాయక విజయ ప్రదాత సిద్ధి బుద్ధితో విజయము సేయ. సిద్ధి వినాయక విజయ ప్రదాత. ఆలయ ప్రాంగణంలో స్వామి ఆలయానికి ఎడమ పక్కన వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తుల ఆలయం మనకు దర్శనమిస్తుంది. సిద్ధి బుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయక స్వామి దివ్యమంగళ రూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. కాణిపాకం ప్రమాణాలకు పవిత్ర క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రమాణ పురుషుడైన వరసిద్ధి వినాయకుడే న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదమైన స్వామి సన్నిధిలో అవలీలగా పరిష్కారం కావటం వరసిద్ధి వినాయక స్వామి మహిమగా భక్తులు చెబుతారు. తగవులు తీర్చు వినాయక జగమున నీకన్న కలరే సాక్షి, పవిత్రముగా మనసున నీ సన్నిధి తగవరులై నిలిచి తప్పిదములు తెలుపరే అంటూ ప్రమాణాలు చేసే భక్తులు వారి తగవులు పరిష్కరింపబడిన అనంతరం లోకాధిపతి విఘ్నేశ్వరుడే దీనికి మూలకారకుడన్న సత్యాన్ని గ్రహిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు వరసిద్ధి వినాయక స్వామి దివ్యమంగళ శిలా విగ్రహాన్ని చూసి అలౌకిక ఆనందానికి చేరువవుతూ భక్తి సాగరంలో మునిగి తేలుతారు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా. దివాకర నమస్తుభ్యం
ప్రభాకర నమోస్తుతే. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:17. తిథి చవితి మధ్యాహ్నం 2:57 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 12:56 వరకు. వర్జం ఉదయం 6:42 నుంచి 8:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 10:59 వరకు. మరల మధ్యాహ్నం 3:02 నుంచి 3:50 వరకు. అమృతకాలం సాయంకాలం 4:13 నుంచి 5:48 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం వరసిద్ధి వినాయక వ్రతం. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు విశేషంలో మనం గణపతిని ఆరాధించుకుంటాం. ఈరోజు నుంచి ప్రారంభించి గణపతి నవరాత్రులు అనే పేరుతో ఉపాసకులు ఈ 9 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి ఉపాసనాధికాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. మనం ఎలా పూజించుకున్నా గణపతిని మాత్రం ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? ఎవరికి విఘ్నాలు కలగకుండా ఉండాలో వారు ఆరాధించాలి. అందరికీ విఘ్నాలు లేకుండానే ఉండాలి కదండి. విఘ్నాలు కావాలని ఎవరు కోరుకుంటారు? కాబట్టి ఆ గణపతిని ఆబాలగోపాలము కూడా పూజిస్తారు. కాబట్టి పిల్లలు విశేషించి ఆ పత్రిని సేకరించడంలో చాలా సరదా చూపిస్తారు. 21 రకాల పత్రులని కూడా సేకరించి మనం ఆయన్ని పూజించాలి. ఆ విధంగా పూజించడం ద్వారా మనము ఆ వృక్షముల నుంచి వచ్చేటువంటి గాలి మొదలైనటువంటి వాటిని కూడా స్వీకరించగలుగుతాం. అవి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. అలాగే 21 ఉండ్రాళ్ళు నివేదన చేయడం, 21 ఉండ్రాళ్ళు వాయనం ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇక ఆ స్వామివారికి ఉదయము సాయంకాలము కూడా పూజ చేస్తూ పత్రులను సేకరిస్తూ చేయాలి. అయితే ఈ పత్రులను పూజ చేసేటప్పుడు ఈరోజే చేయాలి. రేపటి నుంచి చేసేటువంటి 9 రోజుల పూజలో ఈ తులసిదళం అనేటువంటిది గణపతికి వాడకూడదు. అందువలన మనం తులసిదళంతో గణపతిని పూజ చేసేటువంటి రోజు ఇది ఒక్కరోజే అన్నమాట. కాబట్టి నా తులస్యా గణేశ్వరం అంటే తులసితో గణేశ్వరుని నిరంతరం పూజ చేయకూడదు అనేటువంటి దాని తాత్పర్యం. అందువలన ఈ 21 పత్రులు ఇవాళ పూజ చేసుకోవడం, రేపటి నుంచి మామూలు పూజ చేసుకోవడం, తద్వారా ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని సాధించడం కలుగుతూ ఉంటుంది. ఈ గణపతిని ఆరాధించిన తర్వాత ఆ గణపతి పెడుతుంటే చంద్రుడు చూసి నవ్వాడట. ఆ నవ్వినందువలన ఆయనకి పొట్ట పగిలింది. అయితే ఈ సమయంలో గౌరీదేవి శపించింది. ఎవరిని అంటే చంద్రుడిని నవ్వినందుకు. అందువలన ఇతరులను అపహాస్యం చేసినందువలన దండించడం అన్నమాట అది. ఆ విధంగా ఏమైనా శపించింది? నీ ముఖం చూసినటువంటి వాళ్ళు నీలాపనిందలను పొందుతారు, అంటే తప్పు చేయకుండానే అపనిందలను పొందుతారు అని శపించింది. అది మరి అందరికీ సాధ్యమా? అందుకని దేవతలందరూ మళ్ళీ కోరితే ఆ చంద్రుడు బతిమాలుకుంటే మొత్తం మీద వినాయక చవితి నాడు మాత్రము ఆ దర్శనం, చంద్ర దర్శనం చేయకూడదు అనేటువంటి భావన ఆమె వ్యక్తీకరించింది. అయితే మరి నీలాపనింద వస్తే ఏం చేయాలి అనేటువంటి దానికి మనకు కృష్ణుడు ఉదాహరణ అనమాట. ఆయన పాలు పితుకుతూ చంద్రుని యొక్క స్వరూపాన్ని పాలల్లో చూశాడట. అందుకని ఆయన శమంతకమణిని ఎత్తుకుపోయినట్లుగా ఆరోపణ చేశాడు సత్రాజిత్. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు, మొత్తం మీద తీసుకువచ్చాడు. అయితే సింహ ప్రసేనం అవధీత్, ప్రసేనుణ్ణి సింహం చంపేసింది. సింహో జాంబవతాహత, జాంబవంతుడు ఆ సింహాన్ని చంపేసి ఆ మణిని తీసుకెళ్ళాడు. ఏష బాలక మారోదీహి తవ హి ఏష శమంతక, ఓ ఈ బాలుడా నువ్వు ఏడవకు, నీదేరా ఈ శమంతకమణి అంటుంది దాది. అంటే దీన్ని మంత్రంగా భావిస్తారు. దీన్ని కనుక స్మరించినట్లయితే, ఆ కథను స్మరించినట్లయితే మనం ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూచిన దోషాలు కూడా పోతాయి. ఈ కథ చెప్పుకొని అక్షతలు కనుక శిరస్సుపై ధరించినట్లయితే పొరపాటున చంద్రుడిని చూసినందువల్ల ఆ దోషం రాకుండా ఉంటుంది, నీలాపనిందలు అనేటువంటి విషయాన్ని వ్యక్తీకరిస్తారు ఆ కథాఘట్టంలో. నేటి ఆణిముత్యాలు. పొందిన సుఖమే మళ్ళీ మళ్ళీ కావాలనుకోవడమే దుఃఖం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి
శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. ఈటీవీ ప్రేక్షక శ్రోతలందరికీ గణపతి అనుగ్రహాన్ని అర్థిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ రోజు నుంచి శ్రీ గణేశ గీత ప్రారంభం చేసుకోబోతున్నాం. నిన్ననే దీనికి సంబంధించిన ప్రస్తావన చేయడం జరిగినది. సూత పౌరాణికునికి వ్యాసదేవుడు చెప్తున్నటువంటిది గణేశ గీత. ఈ వ్యాసదేవుడు కూడా ఇదివరకు జరిగిన గీతను బోధిస్తున్నాడు. ఇదివరలో లోకరక్షణ కోసం గణపతి వరేణ్యుడనేటువంటి రాజునకు చెప్పినటువంటిది దివ్యమైన గీత. అయితే ఈ గీత ఈ రోజున ప్రస్తావించడం ఒక విశేషం ఉన్నది. ముఖ్యంగా భాద్రపద మాసం, భాద్రపదం భద్రమైన స్థానాన్ని ఇస్తుంది భాద్రపదం అన్నారు. అంటే ఈ భాద్రపద మాసంలో భగవదారాధన చేస్తే వాళ్ళు భద్రాన్ని పొందుతారు. వినాయక చవితి భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది. నిజానికి భాద్రపదంతో ఒక విధంగా తొలి పండుగగా దీన్ని భావించాలని మన పురాణవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ రోజున గణపతి ఆరాధన ఇత్యాదులు శ్రేష్టము, గణేశ గీత వినడం మరీ శ్రేష్టము అని చెప్తున్నారు. ఎంతో యోగం చేసుకుంటే కానీ ఈ గణేశ గీత వినలేము. అదొకటి అద్భుతమైన అంశం. దీనికి సంబంధించి గణేశ గీతలో వాక్యాన్నే స్మరించుకుంటూ భాద్రే మాసే సితే పక్షే చతుర్థ్యాం భక్తిమాన్ నరః కృత్వా మహీమయీం మూర్తిం గణేశస్య చతుర్భుజాం సవాహనాం సాయుధాంచ సమభ్యర్చ్య యథావిధి యప్పఠేత్ సప్తకృత్వస్తు గీతామేతాం ప్రయత్నతః. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి నాడు అనగా ఈ రోజున మహీమయీం మూర్తిం కృత్వా మట్టితో గణపతి రూపాన్ని తయారు చేసి, అది కూడా ఎలా చేయాలి శాస్త్రం చెప్తోంది ఎలా చేయాలో. చతుర్భుజాం 4 చేతులతో ఉన్నటువంటి గణపతి మూర్తిని తయారు చేసి సపరివార గణపతిని అందులో ఆవాహన చేసి ఆరాధన చేసి ఆడ తర్వాత ఈ గణేశ గీతని పఠించిన శ్రవణం చేసిన గణపతి చాలా సంతోషించి దివ్యములైన సౌఖ్యాలన్నీ ఇస్తాడు అనేది ఫలశ్రుతిగా చెప్పారు. దదాతి సస్య సంతుష్టో గణేశో భోగముత్తమం పుత్రాన్ పౌత్రాన్ ధనం ధాన్యం పశురత్నాది సంపద. అన్ని సంపదలను అనుగ్రహించడమే కాకుండా ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తీరుస్తాట. అలాంటి ఈ రోజున మనం ఈ దివ్యమైనటువంటి గణేశ గీతని చెప్పుకోబోతున్నాం. ఇది విన్నటి వారందరికీ కూడా శాస్త్రం చెప్పిన ఈ ఫలితం లభించుగాక. పైగా గణపతి నవరాత్రం ఒక దీక్ష, 9 రోజులు చేయడం అనేది. మనం ఈ 9 రోజులు దీక్షగా దీన్ని విన్నా చాలు గణపతి అనుగ్రహం లభిస్తున్నదని వ్యాసుని వాక్కు. ఋషివాక్యం ఎప్పుడూ అసత్యం కాదు. ఆ సత్యవాక్కు సార్థకమయ్యేలాగా ఈ గణేశ గీతను మనం ఉపక్రమించుకోబోతున్నాం. ఇప్పుడు వరేణ్యుడు అడిగిన ప్రశ్న మనం గుర్తుపెట్టుకుంటే సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ యోగం మే వక్తుమర్హసి. సర్వశాస్త్రార్థ తత్వము తెలిసిన ఓ గణనాథ నాకు యోగాన్ని తెలియజేయవలసిందిగా కోరాడు. పైగా అది చెప్పడానికి నువ్వే తగినవాడవు అన్నాడు. అంటే జ్ఞానం ఇవ్వాలంటే గణపతే ఇవ్వాలి, కనుకనే నువ్వే తగినవాడవు అని అనగానే శ్రీ గజానన ఉవాచ, గజాననుడు చెప్తున్నట్ట. పైగా గజానన అని చెప్పడంలో విశేషం. గణపతి రువాచ అనొచ్చగా గజాననం అనగా ఏ ముఖంతో చెప్తున్నాడైనా గజముఖంతో. గజముఖం అంటే అక్కడ ఏంటి అర్థం? వక్రతుండం అంటే ఓంకార స్వరూపం, ఓంకార వదనం, అది ప్రణవాననం. కనుకనే ఓంకార వదనంలోంచి వస్తోంది అంటే ఓంకారం నుంచి వేద విద్య అంతా వచ్చింది. అలాగే వేద విద్యా సారమైనటువంటి గణేశ గీత ఆ ఓంకార వదనంలోంచి వస్తుంది అనేది భావం ఇక్కడ. అయితే నాకు తరించడానికి ఉపాయం చెప్పు అని అడిగాడంటే అది సామాన్యమైన సంస్కారం ఉన్నవాళ్ళకి ఇలాంటి ప్రశ్న పుడుతుందా? అది గొప్ప సంస్కారం ఉన్నవాళ్ళకి పుడుతుంది. జ్ఞానం కోసం తపన ఉండాలి. ఆ తపన ఉండాలంటే సంస్కారం ఉండాలి. గణపతి ప్రశ్న అడిగినందుకు ముందు అభినందించేట వరేణ్యుని. ఏమనో చూడండి. సమ్యక్ వ్యవసితా రాజన్ మతిస్తేనుగ్రహాన్ మమ శృణు గీతాం ప్రవక్ష్యామి యోగామృతమయీం నృపా. ఓ రాజా, నువ్విప్పుడు చక్కని బుద్ధి కలిగి ఉన్నావు. సమ్యక్ వ్యవసిత అన్నారు ఇక్కడ. సమ్యక్ వ్యవసిత అంటే నిశ్చయాత్మకమైన చక్కని బుద్ధి నీకు వచ్చింది. అలాంటి బుద్ధి ఉంటేనే శాస్త్రం వినడానికి అర్హత. ఇది శాస్త్రం వినడానికి టైం దొరకడం కాదు, సంస్కారం దొరకాలి. ఆ సంస్కారం నీకు ఉన్నది. ఈ సంస్కారం ఎవరి వల్ల వచ్చింది? అనుగ్రహాన్ మమ, నా అనుగ్రహం వల్ల నీకు వచ్చినది అన్నారు. యోగ్యత వల్ల అనుగ్రహం వస్తుంది, అనుగ్రహం వల్ల యోగ్యత వస్తుంది. రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. నా అనుగ్రహం చేత నీకు ఆ యోగ్యత వచ్చింది, జ్ఞానం వినడానికి యోగ్యత వచ్చింది. ఆ యోగామృతాన్ని నీకు చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ యోగామృతం అంటే శాశ్వతమైన కైవల్యాన్నిచ్చే యోగం గనక ఇది అమృతము. అసలు యోగం అని అడిగేవే, యోగం అంటే ఏమనుకున్నావు? ఇది ముందు ప్రశ్న వేశాడు. ముందు ఏది యోగము కాదో చెప్తున్నాడు, తర్వాత ఏది యోగమో చెప్తున్నాడు. చాలా అద్భుతమైనది గణేశ గీత. పైగా చాలా సూక్ష్మంగా
మనకి సాధనకు అనువైన అంశాలన్నీ చెప్తుంది గణేశ గీత. నిజంగా తరించాలని మనకి నిజాయితీగా కోరుకుంటే గణేశ గీత అద్భుతమైన సాధనా మార్గాలు చెప్తుంది. అయితే ఏకాగ్రంగా వినాలి, సాధనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. విస్తారంగా చెప్పినా క్లుప్తీకరించి మనం ముఖ్యాంశాలను చెప్పుకోబోతున్నాం గణపతి దయ వల్ల. ముందు ఏది యోగము కాదో చెప్తున్నాడు. నా యోగం యోగమిచ్చాహుర్యోగో యోగో నచ శ్రియ నయోగో విషయర్యోగో నచ మాత్రాధివిస్తధా. సాధారణంగా లోకంలో మనకి ఎవడైనా చాలా సుఖపడిపోతున్నా, బోల్డ్ అంత సంపాదించుకున్నా వాడిది యోగ జాతకం అండి అంటాం. కానీ అది యోగం కాదంటున్నాడు ముందు గణపతి. సంపదలు దొరకడం యోగం కాదు, విషయ సుఖాలు లభించడం యోగం కాదు, ఇంద్రియాలకు సుఖం లభించడం యోగము కాదు. అదేవిధంగా బంధుమిత్ర పుత్రాదుల సంయోగము యోగము కాదు, అష్టైశ్వర్య ప్రాప్తి యోగము కాదు, రాజ్యప్రాప్తి యోగం కాదు, ఇంద్ర పదవి యోగం కాదు, సూర్యత్వము వరుణత్వము అగ్నిత్వము వాయుత్వము సర్వలోకేశ్వరత్వము కూడా యోగము కాదు అన్నాడు. అంటే అవేవి గొప్ప స్థితులేం కావు. మనం వాటిని చూసి అది గొప్పదే అక్కడితో తృప్తి పడిపోకూడదు. అది జీవయాత్ర సాగడానికి పనికొస్తుందేమో కానీ అదే యోగము కాదు సుమా. యోగం అంటే యోగం నానావిధం భూపాయుంజంతి జ్ఞానినస్తతం. జ్ఞానులు యోగము గురించి అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఏది యోగం అంటే భవంతి వితృషాలోకే జితాహారాహ విరేతసహ. ఇక్కడి నుంచి యోగం అంటే ఏమిటో కొన్ని శ్లోకములు వివరంగా చెప్తున్నారు. అందులో ముఖ్యమైన మనం చెప్పుకోబోతున్నాం. దేనివల్ల సంసార తాపత్రయం తొలగుతుందో అది యోగము. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో? పరమశివుడు. ఈ ప్రపంచానికి అంతటికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషకు అంటుంది. భిషక్ అంటే వైద్యుడు, ప్రథమో దైవ్యో మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడెవరు అంటే పరమశివుడు. కాబట్టి ఇప్పుడు వైద్యుడికి ఎలాంటి కొడుకు పుడితే ఆయన ఏం చేయాలి? ఇదేమిట్రా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా. మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయిందిగా. తన కష్టాన్ని తానే తీర్చుకోలేనివాడు మన కష్టాలని తీరుస్తాడు. ఆవిడ ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి. మరి ఆవిడ తన కొడుకు అలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే, పెద్దవాడవకపోతే, బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తికి కుమారుడు ఎందుకు అవుతాడు? మరి శంకర భగవత్పాదులు ఎందుకన్నారా మాట? శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు. ఇప్పుడు అనుమానం పుడితే మీరేం చేయాలి? ఏమిటి శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి. అయ్యా అలా ఎలా ఉంటాడండి? సదాబాల రూప, ఎప్పుడూ పిల్లాడి రూపంలో ఉంటాడా? పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి, చిన్న పిల్లాడు పాపం ఏం తెలియదు అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే, అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రిహంత్రి, పర్వతములంతంత విఘ్నములను కూడా తోషవతల పారేస్తాడు. అది ఏమిటి? పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు, పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు. ఇది లోకంలో సిద్ధాంతం కదా. సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విఘ్నాలు తీసేస్తాడా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాలా వద్దా? తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా? చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ. ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే, విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఇప్పటికీ ద్రవిడ దేశంలో పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు. అంటే పెద్ద కొడుకు గారు అని అర్థం. పెద్ద అబ్బాయి గారు అంటారు చూడండి. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారండి అంటారు. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటే ఊళ్ళో ఎవరింట్లో పెద్ద అబ్బాయి గారు? ప్రతి ఇంట్లో పెద్ద అబ్బాయి ఉంటాడు. మరి ఎవరి పెద్ద అబ్బాయి అంటే ఊరికంతటికీ పెద్ద ఎవరుంటాడో ఆయన కొడుకుని పెద్ద అబ్బాయి గారు అంటారు. ముందు పుట్టినవాడు ఎవరుంటాడో వాడు పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటే ఎవరి పెద్ద అబ్బాయి గారండి అని అడగారు. ఊరి పెద్ద ఆయన యొక్క పెద్ద కొడుకు పెద్ద అబ్బాయి గారు. పిళ్ళయార్ అంటే పెద్ద అబ్బాయి గారు వస్తున్నారు, పెద్ద పిల్లాడు వస్తున్నాడు. ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికి అంతటికీ? విఘ్నేశ్వరుడు ఒక్కడే. మరి ఎదగడా? ఎదగడు.
ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎదుగుట అంటే కాలమునకు లొంగుట అని అర్థం. కానీ కాలమునకు లొంగనివాడు, కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ, వృద్ధుడవడం కానీ, యవ్వనం పొందడం కానీ, వికారములు పొందడం కానీ ఇటువంటివి ఏమి ఉండవు. ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు. అందుకని సదాబాల రూప, ఆయన తండ్రి పరమేశ్వరుడు కాలకాలుడు, కాలమునకు కాలుడైన ఆయన కాలాతీతుడు. కాలము ఆయనకి వశపడి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడిపోడు. కాలంలో ఎప్పుడో అప్పుడు పరమశివుడికి కూడా ఇబ్బంది వచ్చిందండి అనరు. సమస్త బ్రహ్మాండములు ఆయనలోకి వెళ్ళిపోతాయి, ఆయన అలాగే ఉంటాడు. మళ్ళీ ఎప్పుడో బ్రహ్మాండములన్నింటినీ మళ్ళీ సృష్టిస్తాడు, బయటికి తీస్తాడు తప్ప ఆయనకి ఏ భంగపాటు ఉండదు. ఆయన అలాగే ఉంటాడు, శాశ్వతుడు. శాశ్వతుడు ఆయన. అమ్మవారు శాశ్వతి, శాశ్వతైశ్వర్య అని లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. ఆవిడ శాశ్వతమైనటువంటి స్వరూపం. ఆవిడ ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు. ఆవిడ మహాతల్లి. అందుకే పూర్వజ. ఆవిడ ఎప్పుడు పుట్టింది? ఈ బ్రహ్మాండములన్నీ ఎప్పుడు పుట్టాయో, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారో అంతకన్నా ముందుంది. మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు ఆవిడుంది. పూర్వజ, అన్నిటికన్నా ముందు ఆవిడుంది. మీరు ఎవరిని చెప్పండి, అంతకన్నా ముందు ఆవిడుంది. మరి అన్నిటికన్నా ముందు పుట్టుంటే ఇప్పుడు ఆవిడ జుత్తు ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి కదూ. వృద్ధురాలు అయిపోతుందా? అయిపోదా? అయిపోతే తెల్ల పండిపోయిన జుత్తుతో ఉండాలి. కానీ ఆవిడ ఎలా ఉంటుంది? ధునోతుధ్వాంతం నస్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నల్ల తుమ్మెదల యొక్క బారు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి జుత్తు. అంటే ఆవిడ జుత్తులో ఒక్క వెంట్రుక కూడా నల్లపడకుండా అలాగే ఉండిపోయింది అంటే అది జుత్తు గొప్ప కాదు. నిత్యయవ్వన మదశాలిని అని చదువుతున్నాం కదా. అంటే ఆవిడ కాలమునకు వశపడదు. అందుకే ఆవిడ వృద్ధురాలైపోవడం, ఆవిడకి అవస్థలు మారిపోవడం ఉండదు. ఆవిడ బాలగా ఉంటుంది. నిత్యయవ్వనంలో ఉంటుంది. ఆవిడ కాలమునకు వశపడదు. ఎందుకు వశపడదు అంటే కాలము అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఇవాళ పొద్దున్న ఉదయించాడు, ఇవాళ సాయంకాలం అస్తమించాడు. అంటే మనందరి జీవితంలో ఒక పగలు పూర్తయిపోయింది. వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలమా పగలు? ఏదైనా తేగలమేమో, కాలాన్ని తేలేము. మన ఆయుర్దాయాల్లో ఒక పగలు పూర్తయిపోయింది. చంద్రోదయం అయింది. మన జీవితాల్లో ఒక రాత్రి ఆయుర్దాయం పూర్తయిపోతుంది రేపు పొద్దుటికి. మళ్ళీ చంద్రుడు అస్తమించి సూర్యోదయం అయిందనుకోండి, ఒక రాత్రి పోయింది. మళ్ళీ సూర్యోదయం అయి సూర్యాస్తమయం అయితే ఇంకో పగలు పోయింది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో కాలము గడుస్తుంటే మన అందరి ఆయుర్దాయము క్షీణించిపోతుంది. అమ్మవారికి ఆవిడకి అలా ఉండదు. ఆవిడికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఆమెకి తపనోడుపమండల. ఆవిడ రెండిటినీ కూడా చెవికి తాటంకములుగా, రెండిటినీ చెవులకు ఆభరణాలుగా పెట్టుకుంటుంది. అంటే ఏ సూర్యచంద్రులకి మనం వశపడతామో ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి తాటంకములు, ఆభరణములు. అంటే ఇప్పుడు ఆవిడ కాలమునకు లొంగుతుందా? ఆవిడ లొంగదు. పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు. ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆయన వశపడ. అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆమె వశపడదు. వాళ్ళిద్దరి యొక్క కొడుకు కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు వశపడడు. అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సాగరం సరితోరణ్యం దివం భూమిం ప్రజా పశూన్ నక్షత్రాణి గ్రహాన్ సర్వాన్ రక్ష రక్ష
గణేశ్వర. ఓ గణేశ్వర, సముద్రాన్ని, నదులను, అరణ్యాన్ని, ఆకాశాన్ని, భూమిని, ప్రజలను, పశువులను, నక్షత్రాలను, అన్ని గ్రహాలను రక్షించు రక్షించు అని ప్రార్థించవలసిన రోజు. ఈరోజు గణపతి దేవుని పుట్టినరోజు. గణపతి ప్రకృతి స్వరూపుడు. ఈ పర్వదినాన్ని సకల లోకవాసులు ఎంతో భక్తి శ్రద్ధలతోనూ అమితానందాలతోనూ జరుపుకుంటారు. ఎందుకంటే గణపతి స్వామి నాయకులందరికీ నాయకుడు, వినాయకుడు. ఆయన అందరి దుఃఖాలను పోగొడతాడు, చక్కని విద్యనిస్తాడు, మంచి బుద్ధినిస్తాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత విద్య కోసం విద్యార్థులు, జ్ఞానం కోసం పెద్దలు స్వామిని ఆరాధించాలి. పూర్వం పార్వతీదేవి పరబ్రహ్మ అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయనను తనకు పుత్రుడుగా పుట్టమని కోరుకున్నది. ఆ తల్లి కోరిక ప్రకారమే పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడు గణపతిగా పుట్టాడని బ్రహ్మవివర్త పురాణం చెప్పుకొస్తుంది. గణపతి స్వామి సర్వవ్యాపక శక్తులకు, సర్వగణాలకు ప్రభువు, ఆదిదేవత అయి ఉన్నాడు. లింగ, శివ, మత్స్య, స్కాంద, వరాహ, పద్మ, భవిష్యత్ పురాణాలతో గణపతి దేవుని యొక్క పుట్టుక గురించిన విశేషాలు చెప్పబడ్డాయి. వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ప్రకృతిలో లభించిన 21 రకాల పత్రాలతో స్వామిని పూజించండి. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి, గరికతో అర్చించండి. వ్రతకథ విని అక్షతలు శిరస్సున ధరించండి. మీ కోర్కెలు నెరవేరుతాయి. మీకు నిలాపనిందలు రావు, ఎప్పటికి కూడా అటువంటివి అకస్మాత్తుగా రానే రావు. బాగా స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మొదటిగా స్వామి తన రూపంతో ఆనందాన్ని కలిగించి తన భక్తుడిగా చేసుకొని నవ్వుతూ జీవితం గడిపేలాగా చేస్తాడు. బాధలు అధిగమించేలాగా చూస్తాడు. అంటే అక్కడి నుంచి దానిపైన వెళ్ళేటట్టుగా చూస్తాడు. సోమరితనాన్ని, గర్వాన్ని తొలగించి సత్వగుణాన్ని ప్రసాదిస్తాడు. అంతటి స్వామిని సంకష్ట చతుర్థి నాడు చంద్రుడు ఉదయించే వేళలో కూడా పూజించండి. సంకటాలు తొలగిపోతాయి. గణపతి స్వామి ఆశీస్సులతో మీ వ్యాపారాదులు బాగుంటాయి. వ్రతాలు, నోములు ఫలిస్తాయి. పనులు ఎంత బాగా నెరవేరుతాయి. మీ నియమనిష్టలు సాధిస్తాయి. కష్టపడితే సుఖం కలుగుతుంది, కష్టపడకపోతే దుఃఖం కలుగుతుంది. ఇలా రెండిటికి ఇష్టమే కారణమై ఉంటుందని గ్రహించి స్వామి విఘ్నాధిపతి అయ్యాడు. అంటే ఈ రెండిటికి కూడా ఇష్టమైనటువంటి ఒక కష్టమే కారణమైందని అని అర్థం. ఇక్కడ మనం చాలా ఇష్టపడేది కష్టాన్ని ఇష్టపడుతూ ఉంటాం. అందుకని రెండిటికి కష్టమే కారణమే ఉంటుందని గ్రహించి స్వామి విఘ్నాధిపతి అయ్యాడు. విఘ్నేశ్వరుడిగా విఘ్నాలను తొలగించేవాడిగాను, చెడు పనులకు విఘ్నాలను కలిగించేవాడిగాను కీర్తించబడుతూ ఉన్నాడు. స్వామి మూలాధార చక్రం వద్ద కూర్చొని శక్తిని ప్రేరేపిస్తూ ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆ మహోదర స్వామికి అల్ప నైవేద్యాన్ని సమర్పించండి. ఆ స్వామి సంతృప్తి చెంది మనల్ని తన చేతులతో ఆదుకుంటాడు. స్వామికి అమ్మవారితో అభేదము. అమ్మవారి వాహనం సింహమైతే ఒక కల్పంలో గణపతి వాహనము కూడా సింహం అయి ఉంది. అందుచేత స్వామి ఓం సింహవాహనాయ నమః అని కీర్తించబడ్డాడు. స్వామికి శివుడితో అభేదము. తండ్రిలాగానే అయినటువంటి వ్యాఘ్ర చర్మాన్ని చుట్టుకున్నాడు.
సర్పాన్ని యజ్ఞోపవీతంగా గాను ఆభరణాలుగాను ధరించాడు. ప్రమాదాలను కాలమృత్యువును తొలగించే మృత్యుంజయ రూపుడై ఉన్నాడు కూడా. పరమాత్మను ఆదిత్య మండలంలోనూ హిరణ్మయ పురుషుడిగా ఉపాసిస్తారు. స్వామి పరమాత్మ స్వరూపుడై ఉన్నాడు కనుకనే ఓం సూర్యమండల మధ్యగాయ నమః అని కీర్తించబడుతున్నాడు. ఇలా గణపతి స్వామి సర్వదేవతా స్వరూపుడై ఉన్నాడు కూడా, పరబ్రహ్మమై ఉన్నాడు కనుక గణపతి దేవుణ్ణి పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అవుతుంది. ఆ దేవతల అనుగ్రహం కూడా దక్కుతుంది. వర్షాకాలంలో వచ్చే రోగాలు స్వామికి చేసేటువంటి పత్ర పూజలతో తొలగిపోతాయి. అందుకే గణపతి స్వామి ఆకులు ఆలములతో నన్ను పూజించండి అని తన వ్రతకల్పంలో 21 పత్ర పూజను నియమంగా కూడా పెట్టాడు. స్వామి ప్రకృతి మాత పుత్రుడు కదా, ఆయనకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం కదా. ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఆయనకు నైవేద్యంగా సమర్పించండి. స్వామి తృప్తి చెంది ప్రకృతిలోనూ లోటుపాట్లను సరిచేసి ప్రపంచానికి లాభాన్ని చేకూరుస్తున్నాడు. ఓం షడ్వైరివర్గ విధ్వంసినే నమః అని వేడుకోండి. స్వామి అంతఃశత్రువుల ఆటలను అరికట్టి సదాలోచనలను కలిగిస్తాడు. చెడ్డ ఆ యోచనలన్నీ తొలగించేస్తాడు, మంచి యోచనలు కలిగిస్తాడు. రాగద్వేషాలకు వశం కాకుండా చేసి ధర్మబుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాడు. సత్కార్యాల పట్ల ఆసక్తిని కలిగిస్తాడు. గణపతి దేవుడి అనుగ్రహంతో విఘ్నాలు తొలగి మీకు శుభాలు చేకూరుగాక అని ఆశీర్వదిస్తూ ఓం గం గణపతయే నమః. ఓం గణపతయే నమః. జై గురుదత్త.